ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగదా? ఉక్రెయిన్ అంతానికి రష్యా అమెరికా పట్టుబట్టాయా? అసలు ఉక్రెయిన్ దారిటు రెంటికి చెడ్డ రేవళ్లా తయారైందా? వేరే దేశాల మద్దతుతో యుద్ధం కొనసాగిస్తుందా? వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మధ్య తీవ్ర వాగ్వాదం తర్వాత ఇక అమెరికా సాయం చేయదని జెలెన్స్కీకి అర్థమైంది. అయితే కెనడాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ఆయనకు అండగా నిలబడుతున్నాయి. జెలెన్స్కీకి బ్రిటన్ ఆత్మీయ స్వాగతం పలికి 3 బిలియన్ పౌండ్లను అప్పిస్తామని కూడా ప్రకటించింది. ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలబడుతున్నాయి. అమెరికాను నమ్ముకొని యుద్ధంలోకి దిగిన ఉక్రెయిన్ చివరకు ఒంటరిగా మారింది. అయితే ఉక్రెయిన్ ఒంటరి కాదని, తమ మద్దతు ఉంటుందని యూరోపియన్ యూనియన్ దేశాలు చెబుతున్నాయి. మరికొన్ని దేశాలు ట్రంప్ శాంతి యత్నాలను సమర్థిస్తున్నాయి. People of the United Kingdom, such big support from the very beginning of this war. Thank you, your team, and I'm very happy that His Majesty the King accepted my meeting tomorrow, and I'm thankful that you organized such a summit for tomorrow. We have only with you such documents with the United Kingdom, so we're happy and we count on your support. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు సహకరించకపోతే ఉక్రెయిన్ ను రష్యా చాలా తేలికగా ఓడించేస్తుంది. వ్యవహారాన్ని వారంలోనే ముగించేస్తుంది. కానీ ఉక్రెయిన్ కు మద్దతుగా యూరోపియన్ యూనియన్ దేశాలు గట్టిగా నిలబడితే మాత్రం ఇంకొన్నేళ్ల పాటు యుద్ధం కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. 4 కోట్ల జనాభాలో 1 కోటి మంది వేరే దేశాలకు వలసలు వెళ్లిపోగా లక్షలాది సైనికులు మరణించారు. అమెరికా సాయాన్ని చూసి చెలరేగిన ఉక్రెయిన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. నిజానికి యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే అందరికీ నష్టమే. ప్రపంచంలో ఇప్పటికే మాంద్యం ఛాయలున్నాయి. యూరోపియన్ దేశాల పరిస్థితి కూడా అంత బాగోలేదు. ప్రతిష్టకు పోయి కానీ యుద్ధాలను కొని తెచ్చుకుంటే సాధించేది శూన్యమని రష్యా, ఉక్రెయిన్లు సందేశం ఇచ్చాయి. ఉక్రెయిన్ దివాలా తీసింది. తాము ఇప్పటి వరకు ఇచ్చింది తిరిగి ఇచ్చేవని అమెరికా ఒత్తిడి చేస్తే ఉక్రెయిన్ పని అంతే సంగతులు. రష్యా కూడా వేలాది సైనికులను కోల్పోయింది. ఖర్చు తడిసి మోపడవడంతో రుణ ఊబిలో కూరుకుపోయింది. అందుకే ఇప్పటికైనా యుద్ధాన్ని విరమిస్తే మంచిదంటున్నారు విశ్లేషకులు.